నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర లిటిల్ హార్న్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులలో కెపాసిటీకి మించి పిల్లలను రవాణా చేస్తున్నారు. తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాలపై నమ్మకంతో తమ పిల్లలను స్కూల్కు పంపిస్తే స్కూల్ యాజమాన్యాలు మాత్రం పిల్లల జీవితాలతో వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. ఇలాంటి యాజమాన్య తప్పిదాల వల్ల అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీ విషయంపై ఎన్ఎస్టీవీ ప్రతినిధి జన్నారం మండల విద్యాధికారి విజయ్ కుమార్ని వివరణ కోరగా వారు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ చేపట్టి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదర్నగర్లో అట్ల తద్ది పండుగ ఆనందోత్సాహాలతో సాగింది. సంప్రదాయ సంస్కృతిని సజీవంగా నిలపాలనే ఉద్దేశంతో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కిండికుంట పార్క్లో నిర్వహించారు. గౌరీ పూజతో మొదలైన ఈ సంబరాల్లో సమీప కాలనీల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ, కోలాటం ఆడుతూ పండుగ వేడుకలు జరుపుకున్న మహిళలు అనంతరం భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఉపవాసం చేసినటువంటి మహిళలు అట్లు భుజిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ వేడుకలకు కిండికుంట వాకర్స్ క్లబ్ ఆతిథ్యమిచ్చింది. రైట్, ఇప్పటి వరకు అట్ల తద్ది కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మరియు ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కోలాటం ఆడుతూ బతుకమ్మ చుట్టూ చాలా పాటలతో పాటు ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నటువంటి మహిళలతో మనం మాట్లాడుతున్నటువంటి పండుగని ఏ విధంగా అనుభూతి చెందుతున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ అనేది అయిపోయింది. మరి ఇప్పుడు ఈరోజు అంటే 4 రోజుల కింద జరిగిపోయింది. మరి ఇప్పుడు చూస్తే మీరేమో ఇప్పుడు జరుపుతున్నారు ఏంటి ఇక్కడ? అది యాక్చువల్గా బతుకమ్మతో పాటు మేము ఇక్కడ అట్ల తద్ది వేడుక అనేది మేము జరుపుతున్నాము. ఈసారి బతుకమ్మ మనందరికీ తెలిసిందే, వర్షాలు రావడం వల్ల మేము అంతగా ఎంజాయ్ చేయలేకపోయాము. యాక్చువల్గా ఇక్కడ కిందకుంట పార్క్, నిజాంపేట్ కిందకుంట పార్క్ వాళ్ళు మేమందరం వాకర్స్ అనమాట. అంతకుముందు మేమందరం ఒకటి కాలనీలో ఉంటున్నాం, కానీ ఎవరు తెలియదండి. ఎప్పుడైతే మేము ఈ వాకర్స్ క్లబ్లో వాకర్స్గా జాయిన్ అయ్యాం, జస్ట్ ఏదో వాకింగ్కి వచ్చేవాళ్ళం, హాయ్ అంటే హాయ్ అనుకునే వాళ్ళం. అలాగే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అయిపోయాం. ఈవెన్ బర్త్డేస్కి వస్తే ఒకరికొకరు విష్ చేసుకోవడం, చిన్న చిన్న ఫెస్టివల్స్లో ఒకరికొకరు తాంబూలం పిలుచుకోవడం. మీకు తెలియదు కానీ ఈసారి మేము తాంబూలం తీసుకొని శ్రావణ మాసంలో ఇంటికి రీచ్ అయ్యేసరికి 1 AM అయిందండి, నైట్ 1 AM. ఇదివరకు మేము ఎవరైనా తాంబూలాలు పిలిస్తే 1-2 ఇళ్ళకి వచ్చేసి మా అపార్ట్మెంట్ల వరకు మాకు అయిపోయేది. మామూలుగా సిటీ కల్చర్ అంటేనే పక్కింటి వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మేడం, మీరు 1 గంట వరకు. అలాంటిది ఈ పార్క్లో మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అవ్వడం వల్ల నైట్ 1కి, అది కూడా మా హస్బెండ్స్ మా పేరెంట్స్ కాల్ చేసి ఎక్కడున్నారు వస్తున్నారా అంటే అది కూడా ఏదో హడావుడిగా కంప్లీట్ చేసుకున్నామండి. అలాంటి
మీరు చెప్పిన సిటీ కల్చర్ నుంచి ఈ కల్చర్ అనేది సీరియస్గా ఇక్కడ కిందకుంట పార్క్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీఆర్ ఎంజాయింగ్ అనమాట. మేము ఏదో సిటీలో ఉన్నాము అన్న ఫీలింగ్ అనేది లేదు. సీరియస్లీ మేము అందరం ఒక ఫ్యామిలీ అయిపోయాము. అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు జస్ట్ మేమే అనుకుంటున్నారు, మాకు మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు అందరూ వచ్చి కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేడం మీరు చెప్పండి, మీరు అట్ల తద్ది కార్యక్రమాన్ని ఇప్పటిదాకా మీరు చేసిన డ్యాన్సులు కాబట్టి అవన్నీ చూశాను. సో అసలు అట్ల తద్ది కార్యక్రమం అంటే ఏంటిది, అసలు ఎందుకు జరుపుకుంటారు? అసలు ఇక్కడ చూస్తే మహిళలు మాత్రమే డ్యాన్స్ చేశారు. అసలు ఓన్లీ మహిళలు జరుపుకునే కార్యక్రమేనా లేకపోతే అందరూ జరుపుకునే కార్యక్రమం? మీరు మా కోసం, మా ప్రేక్షకుల కోసం వివరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అట్ల తద్ది కార్యక్రమం మహిళలు జరుపుకునేదే. పెళ్ళి అయిన తర్వాత ముత్తైదువులు అందరూ కలిసి జరుపుకునే కార్యక్రమం ఇది. ప్రతి ముత్తైదువు గౌరీదేవికి పూజ చేసి వాయనం అందించి ఈ ముత్తైదు కార్యక్రమం పూర్తి చేసుకుంటారు. అట్ల తద్ది రోజు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీదేవికి పూజ చేసి తర్వాత ఉయ్యాలలుగి ముత్తైదువులందరూ కలిసి ఉయ్యాలలుగి వాయనాలు అందుకొని కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ప్రతి సంవత్సరం ప్రతి పెళ్ళైన మహిళ ఫస్ట్ సంవత్సరం అట్ల తద్ది కంపల్సరీ చేసుకుంటారు. అది ఆనవాయితీ. ఇంతకుముందు ఎమ్మెల్యే గాంధీ గారు మాట్లాడిన మాటల్లో మహిళలందరూ కూడా తమకు ఆడపడుచులందరూ కూడా తమకు మంచి భర్త రావాలి, వారితో పాటు మంచి జీవితాన్ని, మంచి పిల్లలు కలగాలని చెప్పి చేసుకుంటారని చెప్పి అన్నారు. మరి కేవలం ఓన్లీ మహిళలు పెళ్లి కానీ మహిళలు జరుపుకునే కార్యక్రమం లేకపోతే మహిళలు అందరూ జరుపుకునే కార్యక్రమం మేడం ఇది? ఇది అందరూ జరుపుకుంటారండి. పెళ్లి కానాలను అనే కాదు, పెళ్ళి అయిన వాళ్ళు కూడా చేసుకుంటారు. మంచి భర్త రావడమే కాదు, అది ఆర్థికంగాను ఎడ్యుకేషన్ గాను అన్ని రకాలుగాను ప్లస్ పాయింట్ అవ్వాలని ఈ వేడుక జరుపుకుంటారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ నిల్వాయ్ అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మృతుని జేబులో సూసైడ్ లెటర్ లభ్యమవ్వడంతో అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు రుద్రబాట్ల సంతోష్, అతని అనుచరులు చేసిన అవమానం తట్టుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు లెటర్లో వ్రాసిన మధుకర్ కాంగ్రెస్ నేతలకు సహకరించి అక్రమ కేసులు నమోదు చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని వేమనపల్లి చెన్నూరు ప్రధాన రహదారిపై మృతుడి కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బన్సీలాల్ గారు తీయించడం జరిగింది మధుకర్ యొక్క బాడీ నుంచి. నా చావుకి కారణం రుద్రభట్ల సంతోష్, గాలి మధు, చింతకింది కమల, వీరి వలన నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. వీరు నాపై రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టించి నా యొక్క పరువు ప్రతిష్టను దెబ్బతీశారు. నా చావుకు కారణమయ్యారు. నేనే తప్పు చేయలేదు. అలాంటి క్యారెక్టర్ నాది కాదు. అందుకని వీర్లపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలని, నా కుటుంబాన్ని కాపాడాలి. తప్పకుండా ఉంటుంది. వేమనపల్లి మండల ప్రజలారా, మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు దుర్గం శివరాం, ఇప్పుడు ఏటా మధుకర్, ఇలా పలికవలసిందేనా? అందుకే ఆలోచించండి. ఈ అగ్రవర్ణ పాలకులకు బుద్ధి చెప్పండి. భారత్ మాతాకి జై. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీ రిజర్వేషన్ 42% అమలు చేస్తా అన్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని
దానికి నిరసనగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా టీఆర్పీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా మరియు అలుగునూర్ చౌరస్తాలో నిరసన తెలిపి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బంద్ విజయవంతం చేయాలని రోడ్లపైన బైఠాయించి ధర్నాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కార్యవర్గ సభ్యులతో పాటు వివిధ మండలాల సభ్యులతోటి ఈరోజు తెలంగాణ చౌక్లో కరీంనగర్లో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ తెలంగాణ బంద్కు పిలుపుని ఇవ్వడం మాత్రము ఇది జరుగుతూ ఉన్నది. సో మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించే ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానే కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. సో పోలీసులు దాదాపు అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా అధికార పార్టీతోటి కలిసి పనిచేస్తున్నట్టుగా వివరించి మా దిష్టిబొమ్మను గుంజుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మాత్రం తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఏకమే కాబట్టి బహుజన రాజ్యాధికారం సాధించే వరకు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే రాజ్యాధికార పార్టీ ఉందో దాని తరపున మేము కొట్లాడతాము కష్టపడతామని చెప్పేసి తెలియజేస్తూ బలహీనతమైన ఏదైతే జియో ఉందో జియో నంబర్ 9 తీసుకొచ్చి బీసీల నోటికాడ బుక్కబెట్టినట్టు పెట్టి అదే రెడ్డిలతోటి ఏ రెడ్డి అయితే 9% రిజర్వేషన్ జియో నంబర్ 9 తీసుకొచ్చిండో 42% రిజర్వేషన్ ఆ రెడ్డియే మరొక రెడ్డితోటి అక్కడ కోర్టులో కేసు వేయించి తాత్కాలిక స్టే మాత్రం తీసుకురావడం చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం సిగ్గు శరమున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడతా అని చెప్పేసి మాటిచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యతగా ఉన్నారు కాబట్టి అధికంగా ఉన్న ప్రజలకు అన్యాయం చేయడం దుర్మార్గం చర్య కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా మేము రాజ్యాధికారం సాధించేంత వరకు బీసీ ముఖ్యమంత్రిని చేసుకునేంత వరకు ఖచ్చితంగా 33 జిల్లాల తరఫున కొట్లాడతాము. తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. జై బీసీ, జై బీసీ. యావత్ భారతదేశంలో బీసీల యొక్క అస్తిత్వాన్ని ఏర్పాటు చేయాలని అంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టుకున్నది. బీజేపీ సర్కారు కూడా అన్నది. బీజేపీ నరేంద్ర మోదీ బీసీ అంటున్నాడు. బీసీల గురించి ఏం చేస్తున్నాడని ఇక్కడ తెలంగాణ కరీంనగర్ నుంచి అడుగుతున్నాం. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. బీసీల బ్యానర్ను అంటే బీసీలకు సహకరిస్తున్నా అని మాట్లాడినాడు. 42% రిజర్వేషన్ను కేటాయించకుండా దాన్ని చౌద్యం చేయడం అన్నది ఏమైనా చర్య? వెంటనే 42% అన్నది రిజర్వేషన్ అనేది ప్రకటించాలి. స్థానిక ఎలక్షన్లలో కూడా అవి బీసీల యొక్క జనాభా ప్రాతిపదికంగా ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో వారికి ఆ ప్రాంతంలోనే ఆ బీసీ జనాభా ప్రకారంగా వారికి ప్రకటించాలని ప్రధాన డిమాండ్. ఇవాళ రేవంత్ రెడ్డి బీజేపీ అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగా ద్రోహిగా మిగిలిపోయిందని ఇక్కడ కనబడుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట తప్పెట్టు కనుకనే వారి దిష్టి బొమ్మను కూడా దహనం చేసేదానికి ఇవాళ తీన్మార్ మల్లన్న పార్టీ తరఫున ఏకంగా ఇక్కడికి ర్యాలీగా వచ్చాము. తీన్మార్ మల్లన్న నికార్సమైన గొంతుగా ఆయన నిశ్చయం తీసుకున్నాడు కనుకనే బహుజన రాజ్యంకై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి పోరాడతాం. ఈ రిజర్వేషన్ వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పిఠాపురం మహారాజా వారి ఆస్తులను అన్యాయంగా కబ్జా చేస్తూ 3 సంవత్సరాల లీజుకు తీసుకుని
30 సంవత్సరాలు తప్పుడు రాతలతో మోసం చేసిన వ్యక్తి పిఠాపురం మహారాజా విగ్రహానికి పూలమాలలు వేయడం విడ్డూరంగా ఉందని మహారాజు తనయుడు రామరత్నాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి విగ్రహానికి పాలాభిషేకం, తులసాభిషేకం చేసి శుద్ధి చేశానని తెలిపారు. ఆస్తులను ప్రజలకు అంకితం చేస్తానేమో కానీ ఇలాంటి కబ్జాదారులకి దక్కనివ్వనని హెచ్చరించారు. తనను కావాలని బెదిరిస్తున్నారని, తనకి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మహారాజు ఆస్తులను అన్యాయంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్నగారు విగ్రహం ఈ మధ్యన ఎవరెవరో మా ఆస్తులు కబ్జా చేసి మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది మలినం అయిపోయిందని దానికి నేను పాలాభిషేకం, తులసి నీళ్ళ అభిషేకం చేస్తున్నానండి. మరో విషయం ఏంటంటే 5వ తారీఖున నాన్నగారు జయంతి నాడు RRDHR కాలేజీకి వెళ్ళి 9:30కి బయలుదేరి 10 గంటల వరకు 10:30 వరకు కూడా ఉన్నాం. ఉండి అక్కడ వారికి దండ వేసి నాన్నగారి విగ్రహానికి ఎప్పుడు అలా చేస్తాను. సో మెనీ టికెట్స్ నేను చేస్తున్నాను. దీనికి కూడా ఎన్నో పదుల సంవత్సరాల నుంచి నేను దండలు వేస్తున్నాను. ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా నా చేత దండలు వేయించారు అందరూ మున్సిపాలిటీ వాళ్ళు నాకు చెప్పి. పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరం నాకు ఆహ్వానం అందలేదు, ఏం లేదు. పిఠాపురం రాజవంశం ప్రోటోకాల్ ప్రకారం ఆత్మాభిమానం పిలవకపోయినా ఇంకా ఎందుకో అనిపించి నేను పోయిన సంవత్సరం ఒప్పుకున్నాను. ఈ సంవత్సరం వేసి పిలిచినా పిలవపోయినాను. మా నాన్నగారి విగ్రహం గార్లెండ్ చేయాలని చెప్పేసి నేను ముందు అక్కడికి చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆగాను. ఇక్కడ ఆగి కారు తిప్పుతూ ఉంటే ఎవరెవరో చాలామంది జనం నాకు చేసి మనం లేకుండానే వచ్చేసేరేంటి అని అనుకున్న తర్వాత నా పర్మిషన్ లేకుండా ఎవరు చెప్పలేదు అని చూస్తే మరి అక్కడ మా ఆస్తులు మోసం చేసి కబ్జా చేసిన వాళ్ళు, అన్యాయమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కింద మరి 3 ఏళ్ళు అన్నదేమో 30 ఏళ్ళు కొన్నాళ్ళు విడిచి పెట్టిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఉంటే అది చూసి నేను బాధపడి మనసు క్లేశంతో ఇంకా కంచి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంస్థాన సత్తులో మా నాన్నగారి విగ్రహానికి చేసాం. 511 ఎకరాలు ఇచ్చాం. దానికి మా నాన్నగారి విగ్రహాన్ని చేసి భోజనాలు కూడా ఎవరో కొంతమంది పెద్దలకే పెట్టి వచ్చేసామండి. ఈ పరిస్థితిలో చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ దాంట్లో మరి అవతల లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మచ్చలేని చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత వీరందరినీ కొత్తగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరినీ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇచ్చారు జగన్ గారు ఉంటున్నప్పుడు. దాని గురించి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా నిరసిస్తూ చేస్తే వాళ్ళనేమో 10 రోజులు సస్పెండ్ కూడా చేశారని విన్నాను. ఇదండి. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏమండి ఇక్కడ చేసిన ఎక్కడ ఉన్నారు కదా అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడే చేయాలా? ఒక పక్కన నన్ను పొగుతూ నాకు వెనకాతలాడు ట్యాప్ చేసి కత్తితో పొడి చేసి ఇప్పుడు నన్ను గట్టిగా ఇలాగా నువ్వు కేసు కంటిన్యూ చేస్తే నువ్వు బ్రతికుండా ఒక జాగ్రత్త అని చెప్పేసి నాకు వార్నింగ్లు కూడా వచ్చాయి. ఇలాంటివి అయినా సరే నేను పౌరుషమైన వాడిని అలా ఉండిపోయాను. అయితే నాన్నగారి పేరు కమర్షియలైజ్ చేస్తున్నట్టు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగిలిన అదే ఇదంతా ప్రజలకే వెళ్ళాలి. నా తదనంతో అంతా ప్రజలకే. నా పిల్లలు బాగా వాళ్ళందరికీ 5,000 కోట్ల రూపాయలు కొడుతున్నారు. నా ప్రజలకు మటుకు వాళ్ళందరికీ పెంచాలి. నేను PMF పిఠాపురం మహారాజు ఫౌండేషన్ పెట్టాను. కేవలం అందులో ముగ్గురే ఉన్నాను. నేను మా బంధువైన డాక్టర్ గారు ముగ్గురే, ఇంకెవరు లేరు అందరూ. అయితే ఎన్నోసార్లు మమ్మల్ని కూడా ట్రస్ట్లో పెట్టినని ఈ దుర్మార్గులు నన్ను ఇచ్చేసినా నేను లొంగలేదు అలాంటి వాటి. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకొని నా తదనంతరం నీతికి నిజాయితీకి ఇంతకాలానికి వచ్చినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన ధర్మాలు మళ్ళీ ఆయన టైంలో ఆయన నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న మనిషిని మేము గుర్తించాం, నిరూపించుకున్నారు కూడా ఈ సంవత్సరంలో. అంచేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజాగారు దాన ధర్మాలు కట్టించేయాలి నా ధర్మంతో కూడా అని ఆయన కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి ఎంతో
ప్రేమతోటి ఆయన చూసినటువంటి ఎప్పుడు మాకు ఏ అన్యాయం చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఈ సందర్భంగా వాళ్ళు ముగ్గురు కూటమే ఉండాలి తప్పించి ఎవరు వచ్చినా సరే నాన్నగారికి ఆ దాన ధర్మాలకి ఖచ్చితంగా వికాసం కలుగుతుంది. వారు ఉండాలి. మా కుటుంబం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్ను దొంగిలిస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న 6 అంతర్జిల్లా దొంగలను కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ నేర వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు అర్బన్ సిఐ రమణారెడ్డి, బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శివప్రసాద్, ఎస్ఐలు చిరంజీవి, సుబ్బారావు, కానిస్టేబుల్స్ నవీన్, తిరుమలేష్, గణేష్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకు ఈ మధ్యకాలంలో పొలాల్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అన్ని అందులో పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి రైతులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఒక అంతర్ జిల్లా ఒక దొంగల ముఠాను మన అర్బన్ సిఐ గారు రమణారెడ్డి, తర్వాత వచ్చేసి మన శివప్రసాద్ బ్రహ్మంగారి మఠం ఎస్ఐ, మళ్ళీ తర్వాత సుబ్బారావు ఎస్ఐ గారు, తర్వాత చిరంజీవి ఎస్ఐ గారు కలిసి అందులో ఒక 6 మంది గ్యాంగ్ను కలిసి పట్టుకోవడం జరిగింది. ఇందులో అయితే వెంకటేశ్వర్లు అన్నతను, ఇతను వచ్చేసి అక్కమాంబాపురము రాపూర్ మండలము, అట్లనే కుటుంబల రాజేషు, శ్రీనివాసులు, చిన్న మస్తానయ్య, తర్వాత పోతరాజు, గొంగటి దేవకుమారు, వీళ్ళందరిది కూడా రాపూరు, పొదలకూరు, తర్వాత నెల్లూరు, అందరూ కూడా పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ ఒక గ్యాంగ్గా ఏర్పడి రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్లో పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ను దొంగలించి వీటిని గుజరీ వాళ్ళ దగ్గర అక్కడ దాన్ని అమ్ముకొని చేసుకుంటున్నారు. దీనికి సంబంధించింది వీళ్ళు ముందుగానే ఎక్కడెక్కడ కొట్టాలన్నటువంటిది ముందుగానే రెక్కి చేసుకుంటారు. అందుకు సంబంధించి ఒక 3 మోటార్ సైకిల్స్లో వచ్చి వాళ్ళు ముందు రెక్కి చేసుకుంటారు. ఆ తర్వాత కొట్టినటువంటి కాపర్ వైర్ని అంతా కూడా ఒక బొలెరో పికప్ వ్యాన్లో వేసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇందుకు సంబంధించింది 3 మోటార్ సైకిల్ను, తర్వాత బొలెరో పికప్ వ్యాన్ను, తర్వాత వీరి దగ్గర నుంచి 150 కేజీల సంబంధించినటువంటి కాపర్ వైర్ను కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు విచారణలో వచ్చేసి నెల్లూరు జిల్లాలో 8 కేసులలో, మన బద్వేల్ నియోజకవర్గము మరియు మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 11 కేసులలో వాళ్ళు దొంగతనాలు చేసినట్లుగా మనకు నిర్ధారణ జరగడమైంది. వీరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. ఇందులో మంచి ప్రతిభ కనబరిచినటువంటి మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డికి, తర్వాత శివప్రసాద్కు ఎస్ఐ గారికి, తర్వాత సుబ్బారావు ఎస్ఐకి, చిరంజీవికి, తర్వాత వారి స్టాఫ్ అందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మైదుకూరు డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాల్లో నుండి ట్రాన్స్ఫార్మర్లను దాదాపు 40కి పైగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి దొంగతనం చేసి అమ్ముకుంటున్నటువంటి 6 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో రిమాండ్కు తరలించడంతో పాటు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయల పైగా చోరీ జరగడం తర్వాత రైతులకు వీళ్ళు దొంగతనాలు చేయడంలో రైతులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. ఇటువంటి వారిని అరెస్ట్ చేయడం వల్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో నరసింహ, NSTV, మైదుకూరు.